అంటే ఆకలి ఉన్నోడికి అర్థమవుతుంది ఆకలి బాధ. అవునా కదా? టైంకి అన్నం దొరకకుండా తర్వాత వెళ్ళిన తర్వాత అన్నం దొరికితే మీరు ఇంత పెద్ద బిర్యానీ చికెన్ ఇచ్చినా తినబుద్ధి అవ్వదు, చచ్చిపోతుంది. ఆకలి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. వాడి పండగ వాడి సంతోషాన్ని మాతో పంచుకునేది. ఇంత డబ్బులు జోబులో ఉన్న టైంకి అన్నం దొరికిపోతే వేస్టింగ్. చాలా మంది ఇంత మర్యాదగా టీ ఇస్తామండి పొద్దున్న లేచినప్పుడు. ఈ కప్పులు చూసి చాలా మంది అక్కడెక్కడో తలుచుకుంటున్నాడు అంటే ఒక ఆయన చెప్తున్నాడు, సార్ అక్కడ 10 రూపాయలు ఛాయ్ తాగుతున్నాం, ఇంత చిన్న పేపర్లు ఇస్తారు సార్, రూపాయికి ఏంటి సార్ ఇంత మర్యాదగా ఇస్తున్నారు అన్నాడు. ఇది చాలా అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. అది కూడా సికింద్రాబాద్ లాంటి ఏరియాలో మనకి 1 రూపాయికి ఇవ్వడం అనేది చాలా అద్భుతం. ఇలా 1 రూపాయి అయితే ఇవ్వాలన్నమాట. ఫస్ట్ అయితే ఇది రైస్ తీసుకున్నాం అనమాట, టోకెన్ ఇచ్చేసి ఈ విధంగా అయితే మనకి ఇస్తారు. చాలా వేడిగా అయితే ఉంది ఫుడ్. అసలు టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. చూడండి, రూపాయి కదా క్వాలిటీ తగ్గుతుంది అనుకోకండి. బా వేడిగా ఉంది. మన ఇంట్లో సాంబార్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా అయితే చేశారనమాట. రూపాయి ఇచ్చి మంచి కడుపు నిండా అయితే తినొచ్చు అనమాట. ఇక్కడ స్విగ్గీ, జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కూడా చాలా మంది అయితే వస్తున్నారు. ఏజ్డ్ పీపుల్స్ కూడా ఇక్కడికి వచ్చి 1 రూపాయికి భోజనం అయితే తింటారు. అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. లేదా మీరు మంచి డొనేషన్ చేయాలి, బర్త్డేస్ అట్లానే మ్యారేజెస్ ఏమైనా ఉన్నా కూడా మీరు డొనేట్ చేయాలనుకుంటే వీళ్ళనైతే సంప్రదించవచ్చు అనమాట. కరుణా కిచెన్స్ 1 రూపాయికే వీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారనమాట కరుణా కిచెన్స్లో. చాలా బాగా నచ్చింది. మొత్తం అయితే అవగొట్టేసాం అనమాట. క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడా తగ్గలేదు. అది నాకు బాగా నచ్చింది. అంటే ఆకలి ఉన్నోడికి అర్థమవుతుంది ఆకలి బాధ. అవునా కదా? సో నార్మల్ గా మనం కూడా ఉద్యోగం చేసినప్పుడు కొన్నిసార్లు మనం అడుగుతాం, ఉద్యోగంలో సార్ ఫుడ్ ఇంకా స్టే అకామిడేషన్ ఇస్తారా అని అడుగుతారు చాలా మంది. జీతం కాకుండా అంటే ఆ 2 ఇంపార్టెంట్ అండి లైఫ్ లో. ఉద్యోగం చేసినా అన్నము స్టే. సో ఆ ఇబ్బంది మేము పడ్డాం అనమాట, చాలా సార్లు పడ్డాను. సో నేను కూడా ఆకలి గురించి చాలా చోట్ల వెతికాను, తిరిగాను. ఉద్యోగం చేసేటప్పుడు టిఫిన్ కట్టుకెళ్ళి వెళ్ళాను. కొన్నిసార్లు టిఫిన్ కట్టుకోకపోయినప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది, బాస్ అంటాడు ఈ పని అంతా చేయాలరా బాబు నువ్వు, అంటే అన్నం తినకుంటే ఆ పని చేయడానికి రాదు. కొంచెం నీరసం అవడము, అంటే డిస్కరేజ్ అవుతుంటాం. సో ఆ ఇంపార్టెంట్ చాలా ఉంది సార్. అప్పుడే అనుకున్నాను నేను, ఆకలికి మనం అన్నం పెడితే కడుపు నిండా పెట్టాలి. కానీ అన్నదానం హైదరాబాద్ లో చాలా మంది చేస్తున్నారు. అందరు ఫ్రీగా ఇస్తున్నారు, హాస్పిటల్ దగ్గర ఇస్తున్నారు. చూసాను, నేను కూడా ట్రై చేసినాను. ఒక షాప్ ఉండాలి, అంటే మెడికల్ షాప్. తలనొప్పి లేస్తే మెడికల్ షాప్కి వెళ్ళినట్టుగా ఆకలి వేస్తే ఆ కరుణా కిచెన్ అనే షాప్ ఉందిరా, అక్కడికి వెళ్తే మధ్యాహ్నం 1 రూపాయికి అన్నం దొరుకుతుంది అనే పరిస్థితి ఏర్పాటు చేద్దామని అనుకున్నాను.